మనసులో పెట్టుకుని చూడాలి. రైట్. సో శ్రీదేవి గారు, జగన్ ప్రభుత్వం గురించి ప్రశాంత్ కిషోర్ గారు ఏదైతే మాట్లాడారో దాంతో పాటు అటు బీజేపీ గురించి కూడా, సరే దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈసారి మళ్ళీ బీజేపీకి అనుకూల పవనాలు ఉన్నాయి కాబట్టి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. 300కు పైగా స్థానాలు గెలుచుకుంటుంది అని. కానీ ఏదైతే బీజేపీ ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుందో 370కు పైగా అన్నారో అది మాత్రం కష్టసాధ్యము. అట్లే తూర్పు దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రము ఓట్లు సీట్లు అన్నీ పెరిగాయి కాబట్టి 300 పైగా వస్తాయి. కానీ మోడీ హవాని మీదైతే ప్రపంచవ్యాప్తంగా ఉందనుకుంటున్నారో, విశ్వగురు అనుకుంటున్నారో, అప్రతిహతంగా కొనసాగుతుంది అనుకుంటున్నారో అది మీరంతా చెప్పుకున్న స్థాయిలో లేదు. అటు ప్రతిపక్షాలు బలంగా లేకపోబట్టే బీజేపీ బలం అవుతోంది అనేది. సో దానికి సంబంధించి ఏం చెప్తారో, అట్లే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం గురించి మళ్ళీ అధికారంలోకి రాదు అని ఆయన చెప్పిన వ్యాఖ్యల గురించి కూడా ఏం చెప్తారు? అందరికీ ప్యానల్లో ఉన్న అందరికీ నమస్కారం అండి. ఈ రోజున దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలకి అందరికీ కావాలి అని చెప్పి కోరుకుంటున్న మాట వాస్తవం, వస్తుందన్న విషయం కూడా వాస్తవం అని చెప్పి ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారు. ఆయన అంచనాల ప్రకారం సీట్లు మేము అనుకున్నటువంటి మోడీ గారు ఏదైతే ఆశించారో 400 స్థానాలు ఎన్డీఏ అని చెప్పి అది రాదు, అది కొంచెం దగ్గరగా ఆగిపోతుంది అనే ఉద్దేశం వారు వెలుగుచ్చారు. కానీ ఆయన అంచనా ప్రకారం అయి ఉండొచ్చు. కానీ ప్రపంచ దేశాలు కానీ భారతదేశంలో అనేక సంస్థలు ఖచ్చితంగా బీజేపీ ఏదనుకుంటోందో అది రీచ్ అవుతుందని చెప్పి చెప్తున్నాయి. అంతేకాకుండా ఈ రోజున దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే సిద్ధాంతానికి నిబద్ధతకి ఒక దారిలాగా 1000 సంవత్సరాల దాకా భారతీయులందరూ సుభిక్షంగా ఉండడానికి, భావితరాలు, యువత, వ్యవసాయం, మహిళ, ఎవ్రీథింగ్, సాంకేతిక, ఆర్థిక, రాజకీయ, ఈతిక, నైతిక విషయాల్లో అన్నిటిలో కూడా అద్భుతమైన ఫలితాలను భారతదేశం సాధిస్తోందంటే దానికి కారణమైనటువంటి భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక దేశభక్తి రాజకీయాలే కారణం అని చెప్పి ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. ఆ దిశగా వెళ్తున్నాయి. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్నారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కూడా గణనీయమైనటువంటి అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించి ఈ రాష్ట్రంలో ఎయిమ్స్ గాని, లేకపోతే ఐఐటి గాని, ఐఐఎం గాని, ట్రిపుల్-ఐటీ గాని, అంటే అనేక విద్యా సంస్థలు ఇచ్చి అక్కడ విద్యా సంస్థలను ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందండి అంటే విద్యార్థులు పెరగడమే కాకుండా, నాణ్యమైన విద్య పెరగడమే కాకుండా ఉపాధ్యాయ ఉద్యోగ వ్యవహారాలు అన్ని కూడా పెరుగుతాయి. చుట్టుపక్కల భూముల యొక్క రేట్లు గాని, చుట్టుపక్కల అభివృద్ధి గాని, మౌలిక సదుపాయాలు గాని అన్ని పెరుగుతాయి. అదే అన్ని విధాల ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఏమి కావాలో అన్ని చేస్తున్నాయి. రెండో రాజధానికి ఏదైతే ఉండాలో అటువంటి సాంకేతిక తను ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తున్నటువంటిది కేంద్ర ప్రభుత్వం. గత 10 సంవత్సరాలుగా ఏ రోజు కూడా ఆగకుండా గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో ఏవైతే కార్యక్రమాలు చేపట్టామో, ఏవైతే ఇచ్చామో అవన్నీ కూడా కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ప్రభుత్వానికి కూడా పూర్తి సహాయ సహకారాలు, అంటే ప్రభుత్వానికి మాత్రమే, పార్టీకి కాదండి. పార్టీకి సొంతంగా జగన్ గారి ఇంటికి పట్టుకెళ్ళడానికి లేకపోతే అక్కడికి ఇవ్వలేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించింది. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గారు ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాదు అని చెప్పడానికి కారణం ఆయనకుండే అంచనాలు ఆయనకి ఉండి ఉండొచ్చు. కానీ ఏదైతే ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ జరగట్లేదు అని పేద ప్రజలు అనుకుంటున్నారో, వాళ్ళ ఇంటి ముందు రోడ్డు వేయలేదు, వాళ్ళ ఇంటి ముందు డ్రైనేజ్ తీయలేదు, వాళ్ళ ఇంటి ముందు లైట్ వెలగట్లేదు, వాళ్ళ ఇంటి ముందు కుక్కల బెడద ఉంది, వాళ్ళ ఇంటి ముందు ఏదైతే వాటర్ ఇబ్బందులు ఉన్నాయి, ఇటువంటి కనీసం అనే మౌలిక వసతులు ఏవైతే జరగలేదో వాటిని ఉద్దేశించి ఓటు వేస్తారు. ఏదైతే అటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, మా వీధి చివర ఇబ్బందులు పడుతున్నాం, మేము బయటికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాం, మహిళలు ఇబ్బంది పడుతున్నారు, మగవాళ్ళందరూ కూడా తాగేసి, లేకపోతే ప్రతి వీధిలోనూ కూడా చివర సారా బట్టీలు ఉండడం వల్ల, లేకపోతే మందు షాపులు, బెల్ట్ షాపులు ఉండడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం. గత ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్యం చేసింది, లేకపోతే ఈ మధ్య ఎక్కడో నేను టీవీ ఛానల్లో చూశాను,
ఏంటంటే గత ప్రభుత్వం వెయ్యలేదు రోడ్లు అని. గత ప్రభుత్వం 5 ఏళ్లు రోడ్లు వేయలేదంటే ఈ ప్రభుత్వం కూడా వెయ్యలేదు అంటే ప్రజలు ఏ విధంగా మన ప్రభుత్వాన్ని విశ్వసిస్తారు అనేది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఈ రోజున భారతదేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి అంతా కూడా ఒక పక్కన ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి డిగ్రేడ్ అవుతోంది, వెనక్కి మరలుతోంది. ఎందుకోసం అంటే ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా వ్యక్తులకి ఇగో నీకు ఇగో ఈ 18,000 ఇస్తున్నాం, నీకు ఇదిగో ఈ 15,000 ఇస్తున్నాం, నీకు ఇదిగో ఈ 10,000 ఇస్తున్నాం అని చెప్పి చేతికి ఇచ్చి ఒక రకమైనటువంటి చేపలు పట్టుకోవడం నేర్పకుండా చేపల్ని చేతికి ఇవ్వడం అనేటువంటి వ్యసనానికి లోన్ చేసినటువంటి ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వల్ల రాబోయే తరాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోవడమే కాకుండా ఈ రాష్ట్రంలో అనేకటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవడం, విద్య, ఉద్యోగ, ఉపాధి అన్ని కూడా కుంటుపడ్డం, ప్రతిదీ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం వల్ల ఒక రకమైనటువంటి అనారోగ్యానికి గురి అవ్వడం అనేది చాలా చాలా పేదవాళ్లలో కూడా వింటున్నటువంటి విషయం. పేదల్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో, కోవిడ్ టైంలో ఫ్రీగా బియ్యం ఇచ్చింది, ప్రతి ఇంటికి కూడా గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది, ప్రతి ఇంటికి కూడా అన్ని విధాలైనటువంటి మౌలిక సదుపాయాలు ఇచ్చింది, విద్య, ఉద్యోగ, వైద్యం అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉపాధి, కేంద్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కానీ, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇస్తున్నటువంటి అన్ని పథకాలు కూడా ప్రతి ఇంటికి చేరుతున్నాయి. అయితే పేరు మార్చుకుని, స్టిక్కర్ మార్చుకుని మేం చేస్తున్నాం అంటే సామాన్యులకు అర్థం కానటువంటి పరిస్థితి ఏం లేదు. ఈ రోజున ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా ఎన్నికల కోసం ప్రజలు ఏదైతే ఆలోచిస్తారో దానికి అనుగుణంగా ఓటర్లు నిర్ణయం తీసుకుంటారు. మౌలిక సదుపాయాలను దృష్టిలో పెట్టుకుంటారు. వాళ్ళ ఇంటి ముందు రోడ్డు ఉందా లేదా, డ్రైనేజ్ ఉందా లేదా, సాంకేతిక వాళ్ళ ఇంటి ముందు దాకా వస్తుందా లేదా, ఇవన్నీ ఆలోచన చేస్తారు. కానీ ఇవన్నింటికి కారణమైనటువంటి భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వానికి అండగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన ఏదైతే కంటెస్ట్ చేస్తున్నారో వారందరి పట్ల కూడా సాదర అభిమానం అయితే ప్రజలు చూపిస్తారు. ఎందుకంటే ఈ రోజున ఏదైతే అభివృద్ధి ఇంటి దాకా రావాలో, మౌలిక సదుపాయాలు కల్పన జరగాలో, అవినీతి లేనటువంటి పరిపాలన జరగాలో, ఇటువంటి పరిపాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. అసాంఘిక కార్యక్రమాలు చాలా చాలా కంటిన్యూగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా సరే అక్కడ ముసలమ్మని చంపేశారనో, లేకపోతే అక్కడ ఒక చదువుకున్న వ్యక్తిని చంపేశారనో, లేకపోతే అక్కడ గుండు గుయించారనో, లేకపోతే అక్కడ దళితులకి ఏదో అన్యాయం జరిగిందనో, ఇక్కడ బీసీలకు అన్యాయం జరిగింది, అక్కడ ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగింది, లేకపోతే యువత గంజాయితో పట్టుబడ్డారు, అక్కడ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పట్టుబడ్డారు, రైల్వే స్టేషన్ లో పట్టుబడ్డారు. ప్రతి చోట సరే ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో ఈ అసాంఘిక కార్యక్రమాల్ని ప్రజలు ఎవ్వరు కూడా హర్షించరు. ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ళు భయభ్రాంతులకు గురవుతారు. దానివల్ల ఏమవుతుందంటే ఓటు శాతం ఖచ్చితంగా పడిపోతుంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి ఖచ్చితంగా మంచి జరగదు. ఎటువంటి పరిస్థితులు ప్రశాంత్ కిషోర్ గారు ఎటువంటి అంచనాలతో బేరీజ్ వేసి చెప్పారు అనే దానికన్నా సామాన్యుల మధ్యలో తిరిగేటువంటి కార్యకర్తలుగా, సామాన్యుల మధ్యలో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్నటువంటి సమన్వయంలో ఏదైతే ఆలోచన చేస్తున్నటువంటి కార్యకర్తలుగా మా అందరికీ ఉన్నటువంటి అవగాహన ప్రకారం ఈ రాష్ట్రంలో మళ్ళీ ఈ ప్రభుత్వానికి చాలా గడ్డు కాలం, ఖచ్చితంగా గడ్డు కాలమే. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో, ఏదైతే చేస్తున్నామని చెప్తున్నామో, ఆనందం మొహంలో చూస్తున్నాం, చిరునవ్వు పెదవులపై చూస్తున్నాం. ఇవన్నీ సరదాగా చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ పెదవులపై చిరునవ్వు ఏ కుటుంబంలోనూ లేదు. 10,000 రూపాయలు, 18,000 రూపాయలు, 15,000 రూపాయలు ఒక మహిళ చేతిలో పెట్టంగానే భర్త వచ్చి తీసుకుపోతున్నాడు, అప్పుల వాళ్ళు వచ్చి తీసుకుపోతున్నారు, లేకపోతే అనేక బాకీలు కట్టడానికి ఆ డబ్బులు అయిపోతున్నాయి. వాళ్ళకి రేపొద్దున చేయడానికి పని లేదు, నిన్న చేసిన పనికి అప్పు కట్టడానికే వాళ్ళకి సరిపోతుంది. కాబట్టి ఎవరి మొహంలోనూ చిరునవ్వు అయితే కనిపించట్లేదండి. ఈ రోజున భారతదేశంలో మొత్తం జరుగుతున్నటువంటి